ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక అభ్యర్థి తీన్మార్ మల్లన్న 3 ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంటు ఇన్ఛార్జీలతో సీఎం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇది మల్లన్న ఎన్నిక కాదు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలా తీసుకుని ప్రతి ఒక్కరూ యాక్టివ్గా పనిచేయాలన్నారు రేవంత్. 27న పోలింగ్ కోసం పార్టీ క్యాడర్ను, లీడర్లను సన్నద్దం చేసే బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించారు రేవంత్ రెడ్డి. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అభ్యర్థి తీన్మార్ మల్లన్న 3 ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంటు ఇన్ఛార్జీలతో సీఎం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఇది మల్లన్న ఎన్నిక కాదు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలా తీసుకుని ప్రతి ఒక్కరూ యాక్టివ్గా పనిచేయాలన్నారు రేవంత్. 27న పోలింగ్ కోసం పార్టీ క్యాడర్ను, లీడర్లను సన్నద్దం చేసే బాధ్యతను మంత్రులు, ఎమ్మెల్యేలకు అప్పగించారు రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు జూమ్ సమావేశం నిర్వహించారు. అభ్యర్థి తీన్మార్ మల్లన్న 3 ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇన్ఛార్జీలతో కలిసి ముఖ్యమంత్రి జూమ్ సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కీలక కామెంట్స్ కూడా చేశారు ఈ జూమ్ మీటింగ్ లో. ఈ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. 3 ఉమ్మడి జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్ఛార్జీలు ఈ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేయాలి. ఈ నెల 27న పోలింగ్ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు, నాయకులను సన్నద్దం చేయాలి. అలాగే ప్రతి ఎమ్మెల్యే తమ అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ బూత్లను కూడా సందర్శించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గనిర్దేశం చేశారు. నాయకులకు, నిరుద్యోగులు, విద్యార్థులు సమస్యల పరిష్కారం కోసము తీన్మార్ మల్లన్న ప్రభుత్వానికి వారధిగా కూడా పనిచేస్తారని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జూమ్ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్యల పరిష్కారానికి తీన్మార్ మల్లన్న గెలుపు ఉపయోగపడుతుందని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఇది తీన్మార్ మల్లన్న ఎన్నిక మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ ఎన్నిక అని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కూడా ముఖ్యమంత్రి నాయకులకు, కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. అయితే వాస్తవికంగా చూసుకుంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ సర్వేస్ అన్ని కూడా బీజేపీ దాదాపు డబుల్ డిజిట్ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని కూడా ఎగ్జిట్ పోల్ సర్వేలు తెలపడంతో ఈసారి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే తీన్మార్ మల్లన్న మొదటి నుంచి కూడా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మాట్లాడారు. కొంచెం బోల్డ్ అండ్ ఓపెన్ మైండ్ సెట్ తోని ఓపెన్ గా కూడా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో పాటు అందరినీ కూడా విమర్శించేవారు. సో తీన్మార్ మల్లన్న పైన కూడా కాంగ్రెస్ తీన్మార్ మల్లన్నకి కాస్త మీడియాలో ఉన్న చరిష్మా కానీ, పబ్లిక్ లో ఉన్న ఆదరణని దృష్టిలో పెట్టుకొని చాలా ప్రతిష్టాత్మకంగా కూడా తీసుకుంది. దీనితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నేరుగా రంగంలో దిగి తీన్మార్ మల్లన్నకు బాసటగా నిలుస్తున్నారు. చాలా అంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఈ 3 జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది గెలవాలి. ఇది గెలిస్తే మనకి ఎనియో పార్లమెంట్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఈ కథనాల ప్రకారము మనకి కాస్త సీట్లు తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ నుండి కూడా మనము 13 సీట్లు వస్తాయని కూడా క్యాంపెయినింగ్ చేశాము. వాస్తవికంగా ఎగ్జిట్ పోల్లు డిఫరెంట్ గా ఉన్నాయి. కానీ ఈ ఎన్నికని మాత్రము చాలా సీరియస్ గా తీసుకోవాలి.
ఎందుకంటే ఇది పట్టభద్రుల ఎన్నికకు సంబంధించింది. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఓటేస్తారు కాబట్టి. సో ఆ నిరుద్యోగులతో పాటు ఉపాధి అవకాశాల పైన ప్రత్యేకంగా కూడా క్యాంపెయినింగ్ చేయాలి. కాంగ్రెస్ ని గెలిపిస్తే ఖచ్చితంగా కూడా నిరుద్యోగులకి ఒక ఉపాధి అవకాశం కల్పించే విధంగా కూడా ఒక భరోసా ఇవ్వాలి, క్యాంపెయినింగ్ కూడా చేయాలి అని కూడా అటు మంత్రులకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గనిర్దేశం చేశారు. అస్సలు కూడా దీన్ని ఈజీగా తీసుకోకూడదు. మనం ఎంపీ ఎలక్షన్స్ ని ఎంత ప్రెస్టీజియస్ గా తీసుకున్నామో సేమ్ అదే టెంపో అదే టెంపర్మెంట్ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికను కూడా అలాగే ప్రజల్లోకి తీసుకుపోవాలి, విస్తృతంగా ప్రచారం చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ తీన్మార్ మల్లన్నకి కూడా చాలా పబ్లిక్ లో ఫెయిత్ ఉంది. ఆయన మాట్లాడే మాటలు కూడా ప్రజలు మాట్లాడతారు అనేది కూడా ఒక ఫెయిత్ ఆయన ప్రజల్లో సంపాదించుకోగలిగారు. గతంలో కూడా ఆయన 21లో కూడా ఎమ్మెల్సీగా ఆయన పోటీ చేసినప్పటికీ ఆయన 2వ స్థానంలో నిలిచారు. అప్పటి రాజకీయ సమీకరణాలు కంప్లీట్ గా డిఫరెంట్. అప్పుడు పవర్ లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇటు నల్గొండ, ఖమ్మంలో కూడా స్థానికంగా ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండడంతో కూడా కాస్త ప్రభావితం అయ్యి కూడా ప్రజలు కూడా ఎనీయో పవర్ లో బీఆర్ఎస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థికి మ్యాండేట్ ఇచ్చారు. కానీ అప్పట్లో కూడా తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వము మద్యము డబ్బుల్ని విపరీతంగా పంచింది, తన అధికారాలని బలాన్ని ఉపయోగించి ఈ ఎన్నికల్లో గెలిచింది. వాస్తవికంగా నైతికంగా నేనే విజయం సాధించినట్టు. ఒకవేళ కోదండరాం రెడ్డి సార్ గిట ఈ ఎన్నికల్లో పోటీ చేయకపోయి ఉంటే నేను ఖచ్చితంగా గెలిచేవాడిని అని కూడా అనంతరం ఎన్నిక తర్వాత కూడా తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కానీ ఈసారి మాత్రము చాలా ప్రతిష్టాత్మకంగా ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు ఈ ఎన్నికని. మరోవైపు బీజేపీ వైపు కూడా గుజ్జల ప్రేమేందర్ రెడ్డి కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన తరఫున ఈటల రాజేందర్ గడిచిన 4 రోజులుగా కూడా మొత్తం 3 జిల్లాల్లో సుదీర్ఘ పర్యటన చేస్తున్నారు. కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా వెళ్లి క్యాంపెయిన్ చేస్తున్నారు. దీంతో పాటు బీజేపీ నేతలందరూ కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ప్రధాని మోదీ హవా నడుస్తా ఉంది. ఆ ప్రధాని మోదీ వేవ్ ని ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా వాడుకొని బీజేపీ కూడా అక్కడ పాగా వేయాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఏ ఆపర్చునిటీ కూడా మిస్ చేసుకోకుండా ఈసారి ఎన్నికని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని కూడా కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. స్పందన, ముగ్గురు అభ్యర్థులు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారిపోయారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న కానీ, ఏనుగుల రాకేష్ రెడ్డి కానీ, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఇప్పుడు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నిక వరకు బీజేపీలోనే కలిసి పనిచేశారు. ఇప్పుడు మిగతా పార్టీలలో ఉన్నారు కాబట్టి ఈ ముగ్గురిట్లో ఎవరికి ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉన్నాయి? చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతము మనము బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే రాకేష్ రెడ్డి గతంలో బీజేపీలో వర్క్ చేశారు. ఆయన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనకి టికెట్ రాకపోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో వెళ్లారు. తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేశారు. ఆయన మళ్ళీ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. సో ప్రస్తుతం గుజ్జల ప్రేమేందర్ రెడ్డి కూడా గతంలో బీజేపీ తరఫునే పోటీ చేశారు. మళ్ళీ కూడా ఈసారి ఆయనకి టికెట్ బీజేపీ పార్టీ తరఫున కూడా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. సో బీజేపీకి అక్కడ ప్రస్తుతము దేశవ్యాప్తంగా ఉన్న మోదీ వేవ్ రీత్యా కూడా బీజేపీ చాలా పాజిటివ్ గా ఉంది. కానీ తీన్మార్ మల్లన్న మాత్రము గతంలో చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు అప్పటి బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి. కానీ ఈసారి నల్గొండ జిల్లా వాసి అయిన తీన్మార్ మల్లన్నకు కూడా కొంత వేవ్ ఉంటుంది అని కూడా ఒక పబ్లిక్ లో ఒక టాక్ ఉంది. దీంతో పాటు లోకల్ ఫోక్ లాంగ్వేజ్ లో కూడా తన న్యూస్ చదవడము, తెలంగాణ ప్రజల్ని ఆకట్టుకునే విధంగా కూడా మాట్లాడడం కూడా తెలంగాణ తీన్మార్ మల్లన్నకు ఒక కలిసి వచ్చే అంశం కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కానీ వాస్తవికంగా చూసుకుంటే ఇప్పుడు పోటీ అనేది కూడా ఇక్కడ కూడా ఇప్పుడు ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ఓన్లీ బీజేపీ కాంగ్రెస్ అన్న చందాన కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ నడిచింది. కానీ ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ తరఫున కూడా రాకేష్ రెడ్డి చాలా టఫ్ క్యాండిడేట్ అనే చెప్పుకోవాలి. 3 పార్టీ. దానికి కారణం ఏంటంటే గతంలో బీజేపీలో సుదీర్ఘకాలం పనిచేసిన రాకేష్ రెడ్డి కూడా ఎడ్యుకేటెడ్. ఆయన అక్కడ విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ప్రిపరేషన్ గురించి సపరేట్ గా కూడా ఒక యాప్ క్రియేట్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేశాడు. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో ఫీజు అనేది బేర్ చేయని వాళ్ళ కోసం కూడా ఆయన ప్రత్యేకంగా ఒక యాప్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేశారు. అయితే రాకేష్ రెడ్డికి స్వతహా కొంత బీజేపీ క్యాడర్ తో పాటు ఇటు బీఆర్ఎస్ క్యాడర్ కూడా కలిసి వచ్చే అంశం ఉంది. కాకపోతే ప్రస్తుతానికి అయితే చూసుకుంటే ఇటు బీజేపీ కాంగ్రెస్ మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు. స్పందన, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.